That's my appeal. Not that I know, but what I know little, I would like to say. మీడియా మిత్రులకు వస్తుంది వస్తుంది కొంచెం దగ్గర తీసుకోండి సార్. మా గొంతు అసలే వినిపించకూడబోతుందంటే మైక్ దగ్గర పెట్టినా వినపడుతుందా లేదా? ఇప్పుడు ఓకే సార్. మీడియా మిత్రులకు తెలంగాణ సంబంధించిన ఈ మధ్యాహ్నం పొందాలి అనుభవ రాహిత్యం అహంకారం తోడైన వ్యక్తి కేసీఆర్. ఇది చేయాల్సిన పనులు చేయడం, చేయకూడని పనులు చేస్తాడు. తానే ప్రపంచంలో అత్యంత అన్ని శాఖల్లో నిపుణత్వం సంపాదించిన ఏకైక రాజకీయ నాయకుడు ప్రపంచంలో కేసీఆర్. నేను అందుకే నేను అన్ని శాఖలు అన్ని విభాగాలు మీకు సమయం ఉంటే ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతున్నాం. తర్వాత లేదు ఈరోజు మాత్రం గోదావరి నీటిపారుదల ప్రస్తుత పరిస్థితులు, నష్టాలు, అదేవిధంగా ప్రభుత్వ సహాయక చర్యలు, ప్రభుత్వ పనితీరు, వీటి గురించి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. గమనిందంటే మేము మాట్లాడిన ఈరోజు కాదు, కేసీఆర్ గారు కాళేశ్వరం రీడిజైన్ చేసిన మొదటి రోజే, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న మరుక్షణమే ఆర్భాటాలు, ప్రచారాలు, యాత్రలు, డబ్బులు వచ్చే రోజే మీ పత్రికా మిత్రులకు లైవ్లో మాట్లాడిన విషయాలు మళ్ళీ నేను పదే చెప్తాను. వరదలు వచ్చినాయని, మునిగిపోయిందని ఇవాళ రకరకాలుగా విశ్లేషణ జరుగుతుంది. నేను కాదనుకున్నాను, కానీ ప్రాజెక్టులు కల్వకుంట్ల కుటుంబానికి కమిషన్గా పట్టమని అంతకు తప్ప తెలంగాణ ప్రజలకు కానీ రైతులకు ఒక చుక్క నీరు అందించలేదు. 1,00,000 కోట్ల రూపాయల ప్రజలను మరి సముద్రం పాలైంది, గోదావరి పాలైంది. కాళేశ్వరం నుంచి ఇప్పటికీ కూడా ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ఒక్క చుక్క నీరు పూర్తి చేసి బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్న మహానుభావుడు, పర్యాటక కేంద్రాలు కానీ తమ మంత్రులు అనే పరిస్థితి వచ్చిన ఒక ఎకరం కానీ ఒక చుక్క కానీ వాడారా, రుజువు చేస్తారా అనే మాట మేము ఛాలెంజ్ చేస్తాము. మొదటి ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ రోజు ఛాలెంజ్ చేస్తాం. ఇది చుక్క నీరే రాకుండా వాడుకోవట్లేదు. మీ డిజైన్ లోపభూయిష్టంగా ఉంది, నిర్మాణ పనులు లోపభూయిష్టంగా ఉన్నాయి, క్వాలిటీ లేదు. మొదలు డిజైనే లోపభూయిష్టం. నేను మొదలే చెప్పాను, ఇది నిరర్ధక ప్రాజెక్టు అని. నిరర్ధక ప్రాజెక్టు అని మరొక్కసారి చెప్తున్నా. చరిత్రలో నిరర్ధక ప్రాజెక్టు కట్టిన చరిత్ర కేసీఆర్దే మిగిలిపోతుంది. చూసాం. అది కాకుండా 7 ఏళ్ళుగా నడుస్తున్నాయి కదా. ఇవాళ దాదాపు ఈ 1 మంత్ కనుక 2,000 టీఎంసీల నీళ్లు గోదావరిలో వచ్చినాయి, సముద్రంలో వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎల్లపల్లి నుంచి ఎన్ని వేల టీఎంసీలు దాటిపోయినాయి. ప్రాణాయిత నుంచి కొంత జాయిన్ అయింది కాదు. ఇది అది కలిపిన 2,000 ఇది దాటిపోయినాయి. కాళేశ్వరం దగ్గరనే 1,000-1,500 టీఎంసీలు కిందికి వచ్చేసి ధ్రువ కాళేశ్వరం సముద్రంలో కలిసి. అంటే కాళేశ్వరం దగ్గర ఉన్న నీటిని వాడుకునే పరిస్థితులు సృష్టించకుండా గతంలో చేసిన నిర్మాణాలను
పెట్టి కొత్తగా ఇవాళ మీ పేపర్లో వస్తుంది, మీ పేపర్లో వచ్చి చెప్తే బాగుంటుంది కదా. ఏమని ప్రాణాయిక సేవల కాల్వలు ఏవైతే ఉన్నాయో గ్రాంట్ ద్వారా వచ్చేది సుమారు 650 కోట్ల రూపాయల పనులు ఉంటే ఆదిలాబాద్కు రీడిజైన్లో నిలిస్తామని బొంకిన ఈ పొగముక్క అయినా బాధైతుంది. ఆఖరికి ఇక్కడ ఉన్న పైపులు కూడా కాంట్రాక్టర్స్ ఇవాళ తీసుకుపోతున్నారు. అంటే ఇంకా ఆదిలాబాద్కు నీళ్లు వచ్చే సమస్య 8 ఏళ్లలో మొదలు పెట్టకపోవడమే కాకుండా శాశ్వత ప్రాతిపదికన పట్టించుకోకపోవడమే కాకుండా ఇవాళ తీసుకుపోతున్నారంటే దేనికి నిదర్శనం నేను ప్రశ్నిస్తాను. నీ నైపుణ్యానికా, నీ పరిపాలనకా ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ఇంకా చాలా ఉన్నాయి ఆయన చేసిన ఏంటంటే 3 ప్రాజెక్టులు 4 ప్రాజెక్టుల నుంచి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కాళేశ్వరం నిరంతరం, తర్వాత పాలమూరు అన్నాడు, జూరాల నుంచి తీసుకొచ్చింది, ఇక్కడ శ్రీశైలం అని చెప్పి 3 టీఎంసీలు అని చెప్పి 2 టీఎంసీల గురించి 1 టీఎంసీ ఇస్తామని చెప్పి వివాదాల్లోకి లాగి ఇతర రాష్ట్రాలు తమ ప్రయోజనాల కోసం స్వార్థం కోసం చేసుకునే ఎత్తుగడలకు ఊతమిచ్చి ఇక్కడ నేను కడతాను అక్కడ మీరు కట్టండి, జనానికి మనకు ఓట్లు కావాలి, మన ప్రయోజనాలు అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? సెంట్రల్ గెజెట్ నోటిఫికేషన్ ఎక్కడిది అక్కడే ఏమి సీతారామ సాగర్ ఏమైంది? అది కూడా ఇక్కడ దగ్గరే ఉంది. మూడే కదా. ఈ మూడింటి మీద ఇప్పటివరకు ఎంత డబ్బు ఖర్చు పెట్టాం? ఉపయోగంలోకి వస్తుందా? ఉపయోగంలోకి చరిత్రలో ఎప్పుడైనా వస్తాయా? సెంటిమెంట్ కోను రాజకీయ కోను రాష్ట్ర ప్రజలను కాలరాసే ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో ఉండిపోతాడు కేసీఆర్. అంతేకాదు ఇవాళ మరో ప్రశ్న, ఇంత నీళ్ళు వరదపోతున్నాయి కదా, చివరికి వర్షపు నీళ్లు తోటి మిడ్మానేరు సర్పస్ అవుతుందంటే కిందికి నదిలోకి సముద్రంలోకి పోతున్నాయి కదా. మిడ్మానేరుకు రావాల్సిన నీళ్ళు ఏంటి? ఎల్లంపల్లి నుంచి. ఎల్లంపల్లికి ఎప్పుడు చేస్తారు? ఈయన మహానుభావుడు గీతలు తీసిన సంగతి పక్కన పడ్డారు. ఎల్లంపల్లి దగ్గరనే దాదాపు 1000 పైచి టీఎంసీకి సంవత్సరానికి 100-150 వాడుకునే అవకాశం ఉంది. అది వాడుకోవట్లేదు. ఓకే, వర్షం నీళ్ళతో వచ్చింది, బాగానే వచ్చింది. మరి మిడ్మానేరు నుంచి కిందికి నీళ్ళు ఎందుకు ఇస్తలేవు? ఇవాళ ఎలండి ఇలా కూడా మనం ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్లో కెనాల్ నుంచి తీసుకొని కొంత నింపాము. ఇంకా వాళ్ళు వస్తే కిందికి సముద్రంలో నది ఉంది మానేరు. అంటే ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ దాకా ఉండే ప్రక్రియలో భాగంగా మిడ్మానేరు సర్ప్లస్ అవుతుంది. ఎల్ఎండి నుంచి తీసుకునే అవకాశం ఉన్న రిజర్వాయర్ కూడా సర్ప్లస్ అవుతుంది, సముద్రంలో పోతుంది. కానీ ఈ రెండింటి నుంచి తీసుకునే వ్యవస్థ ఉన్న కొండపోచమ్మ మల్లన్న సాగర్ సామర్థ్యవంత 50 టీఎంసీ. ఇవాళ ఎన్ని ఉన్నాయి? 20 కూడా. దమ్ముందా 50 టీఎంసీ నింపడానికి? ఉచితంగా వృధాగా పోతున్న నీటిని నింపే అవకాశం తీసుకోగలుగుతావా? ఎందుకంటే మరో చరిత్ర బయటపడుతుంది. ఇవాళ కొండపోచమ్మ 16 టీఎంసీల కెపాసిటీ. ఎంత నింపావే నువ్వు? 1 సంవత్సరంలో పూర్తి చేస్తాను కదా, పూర్తిగా నింపుతాను కదా. వరద జలాలతో కూడా నింపడం లేదు అంటే అక్కడికి ఎవరిని చూడడానికి అనుమతించడం లేదంటే మీ డిజైన్ లోపం బయటపడుతుందనే కదా. ఇది వాస్తవం కదా. డిజాస్టర్ మేనేజ్మెంట్ రిపోర్ట్స్ ఉన్నాయా? డిజాస్టర్ మేనేజ్మెంట్ అనుమతులు తీసుకున్నారా? ప్రపంచంలో ఎక్కడైనా మైదాన ప్రాంతంలో కట్టలు కట్టి ఇంత పెద్ద నిల్వ సామర్థ్యం కలిగిన చెరువులు కట్టారా ఎవరైనా? దురదృష్టవశాత్తు ఎక్కడైనా కట్టలేగితే మైదాన ప్రాంతంలో కింది ప్రాంతంలో ఉన్న జనాల సంగతి, ఊళ్ళ సంగతి, పంటల సంగతి ఎవరికి చెప్పుకోవాలి? నువ్వు ఉంటావా వినడానికి? ఇది సాంకేతిక విషయం కాదా? ఎవరిని అడిగి చెప్తున్నావు? ఎవరిని సంప్రదించాలి?
మారి నీళ్ళు పోయినాయి, ఇప్పుడు క్రాక్స్ ఉన్నాయి. చూస్తారని చరిత్ర మార్పులని ఇంత పెద్ద వర్షాలు వచ్చి సహజంగా వచ్చే నీళ్ళని కూడా పూర్తి స్థాయిలో నింపుకోలేని అధైర్య స్థితిలో, అధైర్యం కాదు భయపడి చేయడం. ఎందుకంటే ఇప్పటికే అప్పవులు ఎందుకు సమాధానం వస్తుంది. చాలా కథ చెప్తారు దాటించు కదా. అప్పులు చేసి ఈ కార్పొరేషన్ ద్వారా డబ్బులు రాశారు. ఇది నాకు అనేది కాళేశ్వరం, అట్లాగే మన పాలమూరు వెళ్ళారు. అడుగు కూర్చున్నాడు, కొడుకేమో దెబ్బ తాకింది పాపం. అలా ఏం చూస్తాడో నేను నాకు మీకే తెలియదు. మేము పోదామంటే మనం పోలేదు. ఏరియల్ సర్వేలకు కూడా ల్యాండింగ్ అవకాశాలు ఇవ్వట్లేదు. ప్రయత్నం చేశాము. ఏదో మీకు ప్రజలకు వంకడానికి చెప్పే మాటలు ధైర్యంతో, సాహసంతో వాస్తవాలను వెలికి తీసే విధంగా చేసే ప్రయత్నాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం గణికొట్టు. ఎందుకంటే ఏంటి కాబట్టి చూడడానికి పోతే ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇంకెవరు మామూలు పెట్టుకోమే సిగ్గుచేది కాదు. మీరు చేసిన లోపభూయిష్ట డిజైన్లు కానీ, లోపభూయిష్టమైన కాంట్రాక్ట్ పద్ధతి కానీ, లోపభూయిష్టమైన పనితనం కానీ ఈ సమయంలో బయటపడితే ఇంకా మీద రాబడుతాయనే ఉద్దేశంలో తీసుకోవట్లేదు. దేనికోసమయ్యా దాని దోచుకోవడం మాత్రం పర్వాలేదు. వ్యవస్థను సంస్కరించి చేయాల్సిన పనులను ఆలోచించకుండా ఇష్టారాజ్యం చేస్తే ఇట్లనైంది. నేను అంతకంటే ఏమంటాను, చూడండి దేవాలయ దాదాపు 7 టీఎంసీల 7.12 టోటల్ కెపాసిటీ ఆఫ్ స్టేషన్. మన భీమగల్పూరు, ధర్మసాగరు, స్టేషన్ గల్పూరు, గండి రామారం, చీకపూరు, తర్వాత అపాస్పల్లి, తర్వాత నర్మెట్లో కాలేజ్ రిజర్వాయర్ అంతా కలిపితే 7 టీఎంసీలు పెంచారు. ఇంతటి వానలు పడి ఇంతటి వరదలు వచ్చి చేసిన వర్షపు నీళ్లతోటి ఈ రిజర్వాయర్ 7 టీఎంసీలు నిండలేదు. అంటే ఎంతటి దుర్భర పరిస్థితుల్లో తెలంగాణ ఎత్తైన ప్రాంతం ఉందో ఒకసారి ఆలోచించాలి. రెండు 2000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్న నేపథ్యంలో వర్షాలు ఎక్కువ పడి కడిల్ లాంటి ప్రాజెక్టులకు ప్రమాదం ఉందని తెలుసుకునే పరిస్థితుల్లో, మిడ్మానేరు, ఎల్ఎండి లాంటి ప్రాజెక్టులో సర్ప్లస్ పోతున్న నేపథ్యంలో తెలంగాణలోని ఎత్తైన ప్రాంతాలకు నీళ్లు అవసరము, ఇది వేరే రకంగా లేదు అనే దూరదృష్టితోటి 84-85లో ఉద్యమం చేసిన చరిత్ర మాది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి జిల్లా కోసం అధికారులు చేసింది, వాటిలో పబ్లిషన్ ఇచ్చాం. తర్వాత 2004లో వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో నీటిపారుదల శాఖగా ఈ జిఎల్ఐ ప్రాజెక్టు తీసుకున్నాం. అంటే చూడండి, ఇటువంటి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడానికి తలపెట్టిన ప్రాజెక్టు ఈ రోజు ఈ వరదల్లో ఎలా ఉంది. నిన్నగా మొన్న వచ్చి 3 ఏళ్లలో కంప్లీట్ చేసి చాలా గొప్ప అని ప్రచారం చేసుకునే డిజైన్లు ఎట్లా ఉన్నాయి, అక్కడ కన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. ఈ సందర్భంలో సరే దేవాలయం నుంచి నీళ్ళు పంపు చేసి రిజర్వాయర్ పెట్టుకొని ఇంకా అంతంతా ఉంది కదా, ఇంకొని ఉచితంగా వచ్చే నీళ్ళు ఎక్కువ అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇంతటి ఎత్తైన ప్రదేశంలో ముందు చుట్టూతో చారిత్రక సత్యంగా కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో తెలంగాణ ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులు నిర్మించడానికి చేసిన కృషి వీళ్ళు అసెంబ్లీ గీతలు చేస్తే చాలా గొప్ప మనిషి సిగ్గుచేట. అందుకే ఇలా రిజర్వాయర్ కెపాసిటీ అని నేను రోజు చూస్తాను దేవాలయం. అట్లాగే మన ఇది ఇలా ప్రాణహితులు పోతున్నాను, నా ప్రాణం ప్రాణహితులో ఏం చెప్పంటారు. కాళేశ్వరం కాదు, దేవుడిని నమ్ముకుంటా, రోజు పూజ చేస్తాను, కానీ నా కాళేశ్వరం తెలుస్తుంది అది నిరోధక ప్రాజెక్ట్. ఇంత బాధతో మాట
వాస్తవాలు మాట్లాడాలి. ప్రజలకు తెలియాలని కోరుతుంది. ధన్యవాదాలు. గోదావరి ప్రాజెక్ట్ స్టోరేజ్ సర్ప్లస్, తర్వాత దేవాలయ ప్రాజెక్ట్ సర్ప్లస్, స్టోరేజ్ ప్రజెంట్ కెపాసిటీ. ఇది కాళేశ్వరం చరిత్ర మొత్తం. ఇది ఈ రాష్ట్రంలో పురోగతిలో 2014 నాడు మనకి ఏమున్నాయని చరిత్ర. మేము అందుకే ఢిల్లీకి రావాలి, మాట్లాడదామన్నా, చూపెడతామన్నమాట. కాకితప్పుడు చెప్పేదాన్ని కాదు. నేను ఎప్పుడు ఒక అంశం మీద మాట్లాడితేనే ప్రయోజనం ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది అని అనుకునేవాడు. కానీ మీతో ఓపెన్ డిస్కషన్ ఎంత అది అర్థం మాట్లాడతాను నేను కదా. ఇదిగో ఒకటి నేను ఇక్కడ, ఎందుకంటే మా పార్టీ ఆల్రెడీ మాట్లాడింది తర్వాత నేనెవరికైనా నన్ను ఎందుకు అడుగుతారు? ఎందుకయ్యా ఇచ్చేది మీరు? మీకు గదే ప్రాధాన్యమా? ఇది రాయండి మొదలు, ఇది రాయండి మొదలు, ఈ వాస్తవాలు రాయండి. ఏం మాట్లాడతారు? నేను మాట్లాడతా అంటున్నాను, కానీ మా పార్టీ ఒక నిర్ణయం చేసి మాట్లాడిన తర్వాత ఇతర నాయకులను బట్టి ఇచ్చి ఏదో ఒకటి చేసి చూపెట్టారు. ఇట్లా ధన్యవాదాలు. నేను మాట్లాడతాను. ప్రాధాన్యత మా మీద మాట్లాడారు, మీ ప్రాధాన్యత మాకు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I dream. please subscribe for more videos. I dream. I dream. For more videos Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.